హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. జనరల్గా మనందరం కూడా ట్రెండ్ రివర్సల్స్ని ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంటాం. కొద్దిగా మనం ఎఫర్ట్స్ అనేది పెట్టగలిగితే ట్రెండ్ రివర్సల్స్ ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే మనకి ట్రెండ్ రివర్స్ అయ్యేటప్పుడు మార్కెట్ డ్రాప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఏంటంటే వి షేప్ రికవరీ ఇట్లా డ్రాప్ అయింది. అక్కడ నుంచి కూడా ఇక్కడ పెద్దగా టైం తీసుకోదు, కన్సోలిడేషన్ అనేది ఉండదు. బట్ 60% 70% కేసులు ఏం జరుగుతుందంటే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, దీన్ని మనం ఏమంటాం, ఈ కన్సోలిడేషన్ని మనం అక్యుములేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే కూడా అక్యుములేషన్ ప్రాసెస్ అంటాం. ఎందుకంటే మనకి కొనుక్కున్నారంటాం, ఎందుకు అప్ సైడ్ వెళ్ళారు కాబట్టి డెఫినెట్గా ఇది కొన్నట్టు అర్థం. ఒకవేళ ఆ యొక్క కన్సోలిడేషన్ నుంచి కన్నా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే దీన్ని మనం ఏమంటాం, ఇక్కడ జరిగిన కన్సోలిడేషన్ని సింపుల్గా చెప్పాలి అంటే కూడా డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకే, ఎనీహౌ ఇక్కడ అక్యుములేషన్ జరుగుతుందా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మార్క్. దానికోసం ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా క్యాండిల్ స్టిక్స్ అనే ప్రప్రదమైన అంశంగా మనం పరిగణించాలి. ఎస్పెషల్లీ ట్రెండ్ రివర్సల్ జరిగేటప్పుడు ఈ యొక్క ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఇన్వర్టెడ్ హ్యాంగింగ్ మ్యాన్ అంటాం కదా, అంటే ఈ యొక్క రియల్ బాడీకి ట్వైస్ అనమాట. ఇది 10 పాయింట్స్ డిస్టెన్స్ ఉందనుకోండి రేంజ్, ఇది ఒక 20-25 పాయింట్స్, మోర్ దాన్ 20 పాయింట్స్ అనేది ఉంటే దాన్ని మనం ఏంటంటే ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ హ్యాంగింగ్ మ్యాన్ అంటాం అనమాట, యాజ్ పర్ ద క్యాండిల్ స్టిక్స్ థియరీ. సో ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ ఇటువంటివి మనకు కనిపిస్తే అంత బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 కనిపించినాయి, 3, 4, 5 కనిపించినాయి, బెటర్ అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఈ కన్సోలిడేషన్ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయంటే కూడా బయర్స్ అటెంప్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా ఎవరు తీసుకెళ్ళగలుగుతున్నారు, బయర్స్ అనేవాళ్ళు పైకి తీసుకెళ్ళగలుగుతున్నారు అని చెప్పేసి అర్థం. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ క్యాండిల్స్ కనుక అనిపించినాయి అంటే ఇంకా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే బేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పుష్ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళింది కదా, మళ్ళీ తీసుకొచ్చి కిందకి తీసుకొస్తున్నారు, బట్ ఆ యొక్క లోని బ్రేక్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా అర్థం అనమాట. సో ఆ యొక్క కాంటాక్ట్స్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ జరిగితే మంచి పొటెన్షియల్ ట్రేడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మన ఏదైతే మెంటరింగ్ ప్రోగ్రామ్ ఉందో దాంట్లో ఐఎఫ్బి ఇండస్ట్రీస్ గురించి కూడా అప్డేట్ అనేది చేశాను మేడం. దీని మీద మంత్లీ వీక్లీ అనాలిసిస్ చేయండి అండ్ గ్రూప్లో పోస్ట్ చేయండి అని చెప్పేసి. ఓకే, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ మనం చూసుకున్నట్టయితే టెక్నికల్గా మనకి చూడండి ఈ యొక్క లెవెల్ దగ్గర ఏం జరిగింది, హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, హ్యాంగింగ్ మ్యాన్, ఇన్వర్టెడ్ హ్యామర్, ఇది హ్యాంగింగ్ మ్యాన్ అనుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది జరిగింది. దీని అర్థం ఏంటి, ఈ యొక్క లో అనేది హోల్డ్ చేస్తుంది. ఏదైతే లో ఉందో ఆ లోని బ్రేక్ చేయట్లేదు. ఇక్కడ లో అనేది క్రియేట్ అయింది కదా, 850 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది. ఎప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ అంటాం, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రమే అంటాం అనమాట. ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయింది అనుకోండి 877, అప్పుడు మాత్రం మనం అది రెసిస్టెన్స్ సపోర్ట్ అనుకుంటాం. ఓకే, ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి ఇది సపోర్ట్ అనం మనం. ఓకే, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనకి ఇది అక్యుములేషన్ ప్రాసెస్గా కన్సిడర్ చేసుకుంటాం. స్ట్రాంగ్ డ్రాప్ జరిగింది, దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్లో వాళ్ళు పుష్ చేశారు. ఇద్దరి మధ్య తొక్కిసలాట అంటాం కదా జరిగింది. వాడేమో కిందకి తీసుకొస్తున్నాడు, వీళ్ళేమో పైకి తీసుకెళ్తున్నారు. బట్ ఎనీహౌ 3 days బేర్స్ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యారు. ఇక్కడ పైకి వెళ్ళలేకపోయారు, కిందకి రాలేకపోయారు బేర్స్. సో నెక్స్ట్ ఛాన్స్ ఎవరు తీసుకున్నారంటే బుల్స్ అనేవాళ్ళు తీసుకున్నారు. సో ఆ టైంలో ఇది 922 ఉంది ప్రైస్. అక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చక్కగా ఇన్ 1 డేలో మనకి 5.43% రిటర్న్ రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాండిల్ స్టిక్స్లో ఈ కేసులో అబ్జర్వ్ చేయండి, ఇదంతా కన్సోలిడేషన్ జరుగుతుంది. ఇది వచ్చేసరికి నేను ఒక లో అనేది మార్క్ చేస్తున్నాను చూడండి, ఇది లో అనమాట. ఓకే, ఇది మనం సింపుల్ సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. లో దగ్గర అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే మనం ఏమనుకున్నా హ్యామర్స్ ఫార్మేషన్ కానీ జరుగుతుందంటే ఇక్కడ ఒక హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్, ఇది నేను చెప్పేది ఫస్ట్ది. ఇది వచ్చేసరికి ఇన్వర్టెడ్ హ్యాంగింగ్ మ్యాన్ అండ్ ఇండెసిషన్ క్యాండిల్ అనేది జరుగుతుంది. సో ప్రాబబుల్ ఏంటంటే మనం ఈ యొక్క రేంజ్ ఇదంతా కూడా కన్సోలిడేషన్ కదా, దీన్ని మనం రెసిస్టెన్స్ లాగా మార్క్ చేసుకుందాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది రెసిస్టెన్స్ అటెంప్ట్ చేశాడు, ఇక్కడ ఫెయిల్ అయ్యాడు అనమాట. అంటే పైకి వెళ్ళలేకపోయాడు, బట్ ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. బట్ వీళ్ళు దగ్గరకు వచ్చేస్తున్నారు స్లోగా, ఏదైతే సప్లైన్ మొత్తం క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ప్రాబబ్లీ కొద్దిగా మనం అగ్రెసివ్గా వెళ్ళాలి, లేదా టెస్ట్ సైజ్ అంటాం కదా, స్మాల్ క్వాంటిటీ ఏదైనా ట్రై చేసుకోవాలనుకుంటే కూడా ఈ యొక్క క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, ఇది ప్రెషర్ క్యాండిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా,
దానిపైన, లేదు అంటే కూడా ఈ క్లోజింగ్ పైన కూడా మనం క్లోజింగ్ బేసిస్లో కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ కేసులో కూడా మనకు చక్కగా బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా చూస్తే దగ్గర దగ్గర 18-19% మూవ్ అనేది జరిగింది. ఓకే. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్గా యాక్చువల్గా బిగ్గర్ పిక్చర్లో ఐఎఫ్బి ఇండస్ట్రీస్లో మంచి పొటెన్షియల్ ట్రేడ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇది మనం చూస్తే చూడండి, ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ఈ 2 లైన్స్ని మాత్రమే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ రెసిస్టెన్స్, ఈ పాయింట్ రెసిస్టెన్స్, అంతే కదా, సింపుల్ కనెక్ట్ చేసేసాం. అండ్ థర్డ్ పాయింట్ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసింది. బట్ లోవర్లో అనేది క్రియేట్ చేయాలి. మనకి ఇది లో ప్రీవియస్ స్వింగ్లో, ఇది మేజర్ స్వింగ్లో అనమాట. ఈ లో బ్రేక్ చేయలేదు, ఈ లోని బ్రేక్ చేయలేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, కిందకు వచ్చారు, రెసిస్టెన్స్ దగ్గర ఉంది కదా, ఇక్కడ కిందకు వచ్చారు కానీ లోస్ని బ్రేక్ చేయలేదు. అంటే వాళ్ళు పైకి వెళ్ళాలనే కాన్సెప్ట్తో ఉన్నారు అని మనం అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఓకే, యాజ్ పర్ ద చార్ట్ అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి ఏదన్నా రీటెస్ట్ వస్తే కూడా మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రాబబ్లీ ఏంటంటే మనం ఒకవేళ ఈ యొక్క పైన మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, స్టిల్ నాట్ ఎక్స్పెన్సివ్. అండ్ ఇది యాజ్ పర్ మై రిస్క్ ఏంటంటే 2 క్వాంటిటీ అనేది ఐఎమ్ ఎలిజిబుల్ టు ట్రేడ్ అనమాట. ఓకే, సో ప్రాబబ్లీ ఇనిషియల్గా మనం 1:2 టార్గెట్ పెట్టుకుంటాం. అండ్ యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి మనకు ఉన్న, ఇది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ 1300 కానీ అండ్ 1400 కానీ, ఇది మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగితే ప్రాబ్లం ఏంటంటే ట్రెండ్ రివర్సల్స్ని మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అనదర్ స్టాక్ వచ్చేసరికి అరిహంత్. ఈ స్టాక్ కూడా చాలా చక్కగా 205 నుంచి కూడా అరిహంత్ సూపర్ స్ట్రక్చర్ డైలీలో మనం చూస్తే కూడా ఈ బ్రేక్అవుట్ అయింది 205 దగ్గర. అక్కడ నుంచి కూడా ఒక 0.3% మూవ్ అనేది అయింది. చూడండి, వెరీ సింపుల్ స్ట్రక్చర్ ఇక్కడ. దీంట్లో పెద్దగా రాకెట్ సైన్స్ ఏం లేదు. ఈ పాయింట్ని మనం అప్రాక్సిమేట్ కలిస్తే ఈ పాయింట్ రావడం జరిగింది. 1 2 3 అండ్ 4th పాయింట్ రెస్పెక్ట్ చేశాడు. బట్ ఈ కేసు ప్రీవియస్ కేసు లాగా లేదు. ప్రీవియస్ కేసులో ఏంటంటే మనకి స్వింగ్ లోస్ని బ్రేక్ చేయలేదు. బట్ ఇక్కడ నేను స్వింగ్ లో అనేది మార్క్ చేస్తున్నాను, గమనించండి. ఇక్కడ నేను ఏదైతే మార్క్ చేశానో అది మేజర్ స్వింగ్ అనమాట, 164 ఇక్కడ. బట్ ఈ కేసులో ఏం జరిగిందంటే జస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ మాత్రమే చేశారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మనకి స్టాప్ లాస్ హంటింగ్ మాత్రమే చేశారు. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ఓ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది తీసుకొని, ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ అని ఎందుకు అంటున్నామంటే మార్కెట్ కింద క్లోజ్ అవ్వలేదు. 164 కింద క్లోజ్ అయింది అనుకోండి, అట్లీస్ట్ డైలీ టైమ్ ఫ్రేమ్, దెన్ ఓకే, ఇక్కడ మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ అయ్యాడు అని చెప్పేసి అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే పుష్ చేశారు కానీ ఇక్కడ క్లోజింగ్ ఇవ్వలేకపోయారు. అంటే బయర్స్ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇది కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తే రిస్క్ తీసుకోవాల్సిన ఎంట్రీ అనమాట. ఎందుకంటే మార్కెట్ డ్రాప్ అయింది, ఇంపార్టెంట్ స్టాప్ లాస్ హంటింగ్ లిక్విడేట్ చేశారు ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్, ఇక్కడ కూడా వెరీ గుడ్ ఎంట్రీ అనమాట. రిస్క్ తీసుకుంటూ స్మాల్ స్టాప్ లాస్ ఇది. బట్ స్టిల్ ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్లో చూస్తే ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో మనం మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకే, సో అక్కడి నుంచి కూడా ప్రాబబ్లీ మొమెంటం అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఒకవేళ థింగ్స్ గోస్ రాంగ్ అనుకోండి, దెన్ వీ నీడ్ టు కీప్ ద స్టాప్ లాస్ బిలో ది స్వింగ్లో 168 అనమాట. ఓకే, సో యా, అబ్జర్వేషన్ చేయండి, సింపుల్ క్యాండిల్ స్టిక్స్ని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ట్రెండ్ రివర్సల్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఈ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. స్టాప్ లాస్ హంటింగ్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి. అండ్ క్యాండిల్ మీద మనకు గ్రిప్ ఉండాలి క్యాండిల్ అనేది. దాని తర్వాత చూస్తే ఏం జరిగింది, ఇండెసిషన్ జరిగింది, రిజెక్షన్ జరిగింది డౌన్ సైడ్ నుంచి. బట్ ఇక్కడ ఇండెసిషన్, మళ్ళీ బుల్స్ వచ్చారు, మళ్ళీ బేర్స్ ట్రై చేశారు. బట్ ఈ యొక్క స్వింగ్ ఏదైతే ఉందో చూడండి, ఈ క్యాండిల్ కింద లోని బ్రేక్ చేయకుండా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ కంటే కూడా మేజర్గా మనకి ఒక స్వింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ కదా. ఇది కైండ్ ఆఫ్ సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్, ఇది కూడా డబ్ల్యూ ప్యాటర్నే ఫ్రెండ్స్. సో ప్రాబబ్లీ ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది కన్ఫర్మేషన్ కావాలంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా, కాబట్టి మనం ప్రాబబ్లీ ఆ లెవెల్ దగ్గర అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం చూస్తే దగ్గర దగ్గర 20% మూవ్ అనేది, దట్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ మూవ్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటే మంచి ట్రేడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.